మన హిందూ దేవాలయాల వెనుక ఉన్న సైన్స్ గురించి తెలిస్తే మీకు గూస్ బంప్స్ గ్యారంటీ. ఇది ఒక దేవాలయమే కాదు, ఒక విద్యాలయం, వైద్యాలయం. మన పూర్వీకులు ఆలయం నిర్మించేటప్పుడు స్థలం సెలెక్ట్ చేయడంలో గొప్ప సైన్స్ ఉంది. వాళ్ళు ఆలయం ఎక్కడ పడితే అక్కడ కట్టలేదు. భూమిలో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎక్కడైతే పవర్ఫుల్ గా ఉంటాయో అక్కడ ఎగ్జాక్ట్లీ మూల విరాట్ ని ప్రతిష్ఠించేవారు. విగ్రహాల కింద మంత్రాలతో రాసిన కాపర్ ప్లేట్స్ ని పెడతారు. దానివల్ల అల్ట్రా మ్యాగ్నెటిక్ వేవ్స్ మరియు గోపురం పై నుంచి వచ్చిన కాస్మిక్ ఎనర్జీ రెండు కలిసి ఆ గర్భాలయం మొత్తం స్ప్రెడ్ అయి పాజిటివ్ ఆరాని క్రియేట్ చేస్తుంది. ఇంకోటి, చెప్పులు లేకుండా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వల్ల, దేవాలయంలో దేవుని దర్శించుకోవడం వల్ల గర్భాలయంలో ఉన్న పాజిటివ్ ఆరా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ధ్వజస్తంభం అనేది ఆలయానికి మూల విరాట్కో మరియు ఉన్న భక్తులకు ఎలాంటి హాని కలగకుండా భూమి నుండి పెట్టే ఒక స్తంభం. ఇది పిడుగులు పడినప్పుడు అది ఆకర్షించి వచ్చే పిడుగుల్ని భూమిలోకి పంపిస్తుంది. తీర్థంలో వేసే తులసి, పచ్చకర్పూరం ఇలాంటివి జస్ట్ ఆచారాలు కావు. అవన్నీ కలిసి గర్భగుడిలో ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వెళ్లి మన రోగాలు నయం చేసే ఒక ఔషధంలా పనిచేస్తుంది. ఇదే మన ఆలయాల వెనుకాల ఉన్న సైన్స్.